అక్కడ యెహోషువ చెప్పిన మాట అదే. రేపు ఇదే సమయమున దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యములు చేయుచున్నాడు కాబట్టి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శతాధిపతి ఒకవేళ తన గర్వాన్ని చూపించి, తన అధికారాన్ని చూపించి, తన పరపతిని చూపించి ఉన్నట్లయితే యేసు ప్రభు ఆ గృహానికి వచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవునితో శతాధిపతికి పనుందని శతాధిపతి గ్రహించాడో తనకు తాను తగ్గించుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడయ్యా, నీవు నా గృహంలో రావడానికి కూడా గట్టిగా చెప్పాలి కానీ ఈరోజు నేను అంటాను, క్రైస్తవ సంఘమా, క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మీ అందరి గృహాల్లో దేవుడు నివసిస్తున్నాడు. హల్లెలూయా. నేను అంటాను, మీలో ఒక్కడు కూడా యోగ్యుడిగా లేకపోయినా పర్లేదు, కానీ పరిశుద్ధులుగా ఉంటే దేవుడు మీకు యోగ్యతనిస్తాడు. హల్లెలూయా. ఈ మాట అర్థమైంది.